శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఈ కుజగ్రహ మార్పుతో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఈ నిన్న 13వ తారీఖు నాడు మారినటువంటి కుజగ్రహము 27వ తారీఖు 10వ నెల 2025 వరకు తులారాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో సంచరించేటప్పుడు 6వ స్థానం మనం శత్రుస్థానము అని అంటాం. ఆ శత్రుస్థానంలో ఉన్నప్పుడు శత్రువులు, అప్పులు, వ్యాధులు, పోటీలు, సేవలు. కాబట్టి ఈ కుజ సంచారం 45 రోజులు ఉంటుంది. కావున మరి ఈ రాశివారు ఎలాంటి సవాళ్ళు, ఎలాంటి గెలుపులు ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది ముందుగా తెలుసుకుందాం. కుజుని కారకత్వాల్లోనికి వస్తే ధైర్యము, శౌర్యము, ఆత్మవిశ్వాసము, కోపము, ఆవేశం, పోరాట స్వభావం, శక్తి, ఉత్సవం, వేగం. కావున ఈ కుజుడు వృషభ రాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనంటే పోరాటం అనేటువంటిది చెయ్యాలనేటువంటి తపన మరియు ఆవేశము, తొందరగా ఆవేశపరుడు కావడము, కోపం తొందరగా రావడము, అలాగే ఏ పని చెయ్యాలన్నా కానీ ధైర్యం ఉండడము, దానివల్ల తనపై తనకు కాన్ఫిడెన్స్గా ఉండడము, తనలో చేసేటువంటి శక్తి, ఉత్సాహం ఉండడము, క్రమశిక్షణ అనేటువంటిది ఉండడము. కాబట్టి కొన్ని విషయాలలో సహనం పాటించడము చాలా ఉత్తమమైనటువంటి పని. మరి ఈ వృషభ రాశి వారికి కుజుడు 6వ స్థానాధిపతి అవుతాడు. అంటే 7వ స్థానాధిపతి కుజుడు వృషభ రాశికి 7వ స్థానాధిపతి, భార్యాభర్త భాగస్వామ్యం చూపెడుతుంది. మరియు 12వ స్థానాధిపతి కూడా కుజుడే. 7వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కూడా కుజుడే అవుతాడు. కాబట్టి ఖర్చులు, నిద్ర, విదేశీ వ్యవహారాల స్థానాధిపతి అవుతాడు. ఇప్పుడు కానీ కుజ సంచారము 6వ స్థానంలోనికి వెళ్ళాడు. కాబట్టి అంటే శత్రువులను జయించేటువంటి శక్తి వస్తుంది అని చెప్పవచ్చును. శ్రమ లేకుండా ఫలితాలు రాదు. శ్రమ లేని ఫలితాలు ఏవి కూడా రావు. కాబట్టి శ్రమ అనేటువంటిది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ శ్రమ చేసిన తర్వాతనే విజయాలు సాధించగలుగుతారు. ఆ శ్రమ చేసేటప్పుడు ఓపిక, శక్తి, ధైర్య సామర్థ్యాలను పాటించుకొని సహనము, ఎక్కడైతే సహనం పాటించాలో అక్కడ సహనం పాటించుకొని కోపాన్ని దిగమిందుకొని ఉన్నట్టయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మరి వీరికి కుజ సంచారం వల్ల మరి ఉద్యోగరీత్యా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటిది చూద్దాం. ఉద్యోగస్తులకు పనిభారం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. పనిభారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సహాయచరులతో వాగ్విధాలు ఉంటాయి. తన కింద పని చేసేటువంటి వారు, సహాయం చేసేటువంటి వారితోని వాగ్వాదాలు అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. అధికారులతో ఈగో సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. కానీ మంచి కష్టపడి పని చేస్తే మాత్రం ప్రతిష్ట, పేరు, రివార్డులు తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు పోటీల ద్వారా ముందుకు వస్తారు. వ్యాపారస్తులకు పోటీ అనేటువంటిది ఉంటుంది. అంటే వారికంటే ఎదగాలనేటువంటి పోటీతత్వం ఉంటుంది. కాబట్టి ఆ పోటీలలో నుంచి మనం పోటీ పడుతూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒప్పందాలు క్లియర్గా పెట్టుకోవాలి. ఏదైనా ఒప్పందాలు పెట్టుకునేటప్పుడు మాత్రం ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి, క్లియర్గా పెట్టుకుంటూ ఉండాలి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చేటప్పటికి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా
మెడికల్ మరియు హాస్పిటలైజేషన్ రావచ్చు. మెడికల్ ఖర్చులన్నా రావచ్చు, లేకపోతే హాస్పిటల్ వల్ల ఖర్చులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు, లీగల్ మ్యాటర్సు ఉన్నవారికి మాత్రం కుజుడి ప్రభావం వల్ల ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే, లీగల్ మ్యాటర్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవిటికి మాత్రం కొద్దిగా ఆలస్యంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా వచ్చేటువంటి అవకాశం రావచ్చు. కానీ రీపేమెంట్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం తీసుకున్నటువంటి డబ్బు కట్టేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మోసాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మనం కట్టిన తర్వాత కట్టలేదు అనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ కోర్టు కేసులు, లీగల్ మ్యాటర్స్ ఏమైనా కానీ కొద్ది ఆలస్యం అయినప్పటికీ కూడా ఫలితాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం, చివరికి మీరే గెలుస్తారని చెప్పవచ్చు. ఇక లాటరీలు, షేర్లు, గ్యాంబ్లింగ్లకు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. అలాంటి జోలికే వెళ్లకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇక కుటుంబం, దాంపత్యం. 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య మాట సమాధానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాదనలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. భాగస్వామితో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలకు వెళ్ళకూడదు. కాబట్టి కొద్దిగా సహనం పాటించడం చాలా ఉత్తమం. కుటుంబంలో అన్నెసరిగా అర్జెంట్మెంట్గా తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఏదైనా వాగ్విదాలు జరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా బయటకు వెళ్ళిపోవడం ఉత్తమం. ఇలా మనం చేసుకున్నట్టయితే ఈ సమయంలో లాస్ వైపు నుండి ఒత్తిడి రావచ్చు. మనకు ఏదైనా కానీ ఏదైనా సమస్యలో ఇన్ లాస్ అనేటువంటి సమస్యల ద్వారా ఒత్తిడి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సహనం పాటిస్తే సమస్యలు మాత్రం తగ్గిపోతాయి. లేకపోతే చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారి ప్రమాదం ఉంది. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా సహనం పాటించడం ఉత్తమం. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యంపై జాగ్రత్త అనేటువంటిది అవసరము. ఒత్తిడి వల్ల, పనిభారం వల్ల నిద్రలేని సమస్యలు, టెన్షన్స్ పెరగడము, దానివల్ల ఆహారం సరిగ్గా స్వీకరించకపోవడం వల్ల కొద్దిగా ఆరోగ్యంపై మాత్రం భారం పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త అవసరం. రక్త సంబంధితమైనటువంటి సమస్యలు, బీపీ, చిన్న చిన్న ఆపరేషన్లు, చర్మ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బీపీ రేజ్ అయిపోయేటువంటి ఉంటుంది. కాబట్టి అధిక వేడి పదార్థాలు తినడం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఎక్కువైనా కొద్దీ ప్రతిరోజు యోగా, ధ్యానము, శ్వాస వ్యాయామము ఉపయోగపడుతూ ఉంటుంది. మనము ఈ పనివారం నుంచి, స్ట్రెస్ నుంచి తగ్గాలి అన్నప్పుడు యోగా, ధ్యానము, శ్వాస వ్యాయామం చేసుకున్నట్టయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేటువంటిది అవుతూ ఉంటుంది. కాబట్టి విశ్రాంతి అనేటువంటిది చాలా అవసరం. ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమున్నాయి అని అంటే, ప్రతి మంగళవారం కూడా కుజగ్రహం కోసం ఉపవాసం చేయడం మంచిది. ప్రతి మంగళవారం ఉపవాసం అనేటువంటిది చేయడం వల్ల కుజుని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు తోచినప్పుడల్లా కూడా ఓం కుజాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించుకోవడం వల్ల 108 సార్లు ప్రతిరోజు కూడా ఉదయము 108 సార్లు చదువుకొని మీరు ఆఫీస్ డ్యూటీకి వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆలయంలో ఏదైనా కానీ ఆలయానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు ఎర్ర పూలు, ఎర్ర పండ్లు, ఎర్ర శనగపప్పు మరియు ఎర్ర వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గోవుకు మాత్రం పచ్చకూర తినిపించినట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా మంచి ఫలితము.
హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఆర్థిక కష్టాల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. శనివారం రోజు నల్ల నువ్వులు నూనె దీపము వెలిగించడం వల్ల శత్రు భయం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. శనివారం రోజు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శత్రువుల నుంచి భయం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మొత్తంగా చెప్పాలంటే ఈ 45 రోజులు వృషభ రాశి వారికి ఉద్యోగంలో కష్టాలు ఉన్నప్పటికీ విజయం సాధించేటువంటి అవకాశాలు మాత్రం 100కు 100% ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచి సమస్యలు లేకుండా ఉండగలుగుతారు. ఆర్థికంగా ఖర్చులను తగ్గించుకొని మనం చేసేటువంటి పనిని చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా చాలా సున్నితంగా ఉండవచ్చు. కుటుంబంలో మాత్రం వాదనలు కానీ శాంతం పాటిస్తే మంచిది. కుటుంబంలో వాదనలు జరిగినప్పుడు మనం శాంతంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ అనేటువంటిది తీసుకుంటూ ఉంటూ మీకు ఎందులోనైనా కానీ విజయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.